దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనీయా నాలుగవవాడు, అబీటలు కనిన షెఫట్య ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారుగాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషీయా కుమారుడు. యోషీయా కుమారులెవరనగా, జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షెల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషుబా, ఓహెలు, బెరెక్యా, హాసద్యా, యాషబెస్హెదు అను మరి 5 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫాయా. రెఫాయా కుమారులను అర్నాను కుమారులను ఓబద్యా కుమారులను షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షమయా అను ఒకడుండెను. షమయా కుమారులు 6. హట్టూషు, ఇగాలు, బారియాహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనై కుమారులు 7. హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని.